సాకర్ బంతి భౌతిక శాస్త్రాన్ని ధిక్కరిస్తున్నట్లుగా గాలిలో ఎందుకు వంగగలదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 1997లో బ్రెజిలియన్ లెజెండ్ రాబర్టో కార్లోస్ ఫ్రీ కిక్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. బంతి గోడ చుట్టూ అసాధ్యమైన వంపులో వంగి నెట్లోకి దూసుకెళ్లింది. అభిమానులు దానిని బనానా కిక్ అని పిలవడం ప్రారంభించారు. ఎందుకంటే బంతి మార్గం అరకిపండులాగా కనిపించింది, కానీ దాని వెనుక ఉన్న శాస్త్రాన్ని మాగ్నస్ ఎఫెక్ట్ అంటారు. ఒక ఆటగాడు బంతిని మధ్యలో నుండి కొంచెం కొట్టినప్పుడు వారి పాదం దాన్ని వేగంగా తిప్పేలా చేస్తుంది. బంతి ఎగిరినప్పుడు ఒకవైపు గాలి స్పిన్ ఉన్న దిశలోనే కదులుతుంది, తద్వారా అక్కడ గాలి పీడనం తగ్గుతుంది. మరోవైపు గాలి స్పిన్ కు వ్యతిరేకంగా నెట్టి ఒత్తిడిని పెంచుతుంది. ఈ పీడన వ్యత్యాసం బంతిని ఆల్ఫా పీడన వైపుకు వంగేలా చేస్తుంది. దీనిని నిరూపించడానికి శాస్త్రవేత్తలు ఒకప్పుడు 300 అడుగుల ఆనకట్ట నుండి తిరుగుతున్న బాస్కెట్ బాల్ను విసిరారు. నేరుగా క్రిందికి పడటానికి బదులుగా అది సరస్సులోకి చాలా దూరం వంగి ఉంది. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.